లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల సేవింప చండుని ముండుని సంహారం చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. ఇంకా ఇది గ్రహణం రోజు నైట్ బ్లడ్ మూన్ కనిపిస్తున్నాడు. ఇదేమో ఆఫ్టర్ 2 hours తర్వాత. ఇంకా తర్వాత ఈ వైట్ గీత పైన చిన్న బ్లడ్ మూన్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. పౌర్ణమి రోజు ఇంకా వినాయకులు పడుతూనే ఉన్నాయి. మళ్ళీ 10:30, 11 అవుతుంది. ఆ టైంకి కూడా ఇంకా వినాయకులు వెళ్తూనే ఉన్నాయి. నిమజ్జనానికి అదే చూస్తున్నాను ఇక్కడ. గుడికి వెళ్ళి వస్తుంటే కనిపించాయన్నమాట. ఇంకా నిమజ్జనం కాలేదు, పౌర్ణమి రోజు అనుకుంటున్నాను. ఇంకా గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే అన్నీ గరక అన్నీ ధాన్యాలపైన ధాన్యం డబ్బాల పైన పెడతాం కదా, అవన్నీ తీసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఏమైనా ఉప్పు అక్కడక్కడ పెట్టింది ఉంటుంది కదా, మనము నెగిటివ్ పోవడానికని ఒక గాజు ప్లేట్లో పెడతాం కదా, ఆ ఉప్పు తీసేయడము, ఇంకా ఏమన్నా ఇంటి ముందు తోరణాలు పెట్టినవి అన్నీ తీసేసి ఇంకా ఇల్లంతా శుభ్రపరచుకొని కంపల్సరీ వాష్ చేసుకోవడం బెటరు, కడుక్కోవడమే బెటరు. ఇల్లు కడుక్కోవడమే చాలా మంచిది. ఇల్లు కడుక్కొని ఇంకా నేను దేవుడి అన్నీ ఇలా మొత్తం క్లీన్ చేసి దీపం ముట్టించుకున్నాను అంతే. ఏమీ ఎక్కువగా పెట్టుకోలేదు, ఆ రోజు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకా పౌర్ణమి అయిన నుండి భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు కదా, అందుకే పితృదేవతలను ఆరాధన చేసుకోవాలంటారు. ఏమీ చేయలేని వాళ్ళు తర్పణాలు వదులుతారంట. మనం తర్పణాలు వదలలేం కాబట్టి వదిలే వాళ్ళు వదులుతారు, వదలని వాళ్ళు మాత్రము పితృ స్తోత్రాలు అని ఉంటాయంట. పితృ ప్రణామ స్తవము అనుకుంటా, అది చూసి చదువుకోండి, అడిగి చదువుకోండి ఎవరన్నా. ఆ విధంగా పితృదేవతలకు సంబంధించిన స్తోత్రాలు చదివిన ఫలితం ఉంటుందంట. అలా చదువుకుంటే అయిపోతుంది. ఇంకా గ్రహణం నెక్స్ట్ డే కాబట్టి నేను శివుడికి చిన్నగా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటూ ఉంటున్నాను. కొందరు దానాలు ఇస్తారు, ఇంకా నాకు ఏది వీలు కాలేదు. ఇంట్లోనే సరిపోయింది, అన్నీ క్లీన్ చేసుకోవడంతోనే సరిపోయింది. అందుకే నేను ఇంట్లోనే అభిషేకం చేసుకుందామని. రుద్రంలాగే ఉంటుంది కానీ రుద్రం కాదు. అట్లా ఒకటి నమస్తే రుద్రం అని అది దాంతో స్టార్ట్ చేసి ఇంకా అది మొత్తం కంప్లీట్ చేస్తే రుద్రం చదివినట్టు ఉంటుంది సేమ్. ఇంకా చాలా తొందరగా 2 minutesలో అయిపోతుంది. ఇంకా పూజ కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని. ఇంకా అన్నీ ఒకటే రోజు, గ్రహణం నెక్స్ట్ డే అంటే అన్నీ ఒకటే రోజు అవుతాయి కాబట్టి ఏదో చిన్నగా చదువుకొని అభిషేకం చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది. శివుడు శివ పరివారం ఉంది ఇక్కడ. అభిషేకం చేసేటప్పుడు రుద్రాక్షమాల వేస్తే చాలా మంచిది అంటారు, అందుకే అది వేశాను.
నమస్తే రుద్రమన్య. నమస్తే రుద్రమన్య. नमस्ते रुद्रमन्यवा उतोता इषवे नमः. नमस्ते अस्तु धन्वने कराभ्यान्ते नमो नमः. याते रुद्रशिवा तनुशान्ता तस्यै नमो नमः. नमोस्तु नीलग्रीवाय सहस्राक्षाय ते नमः. सहस्रबाहवे तुभ्यं नमो मीडुष्टमाय ते कपर्दिनी नमस्तुभ्यं कालरूपाय ते नमः. नमस्ते चातशस्ताय. नमस्ते शूलपाणये. नमस्ते शूलपाणये. पशूनां पतये तुभ्यं पतीनां पतये नमः. पुष्टानां पतये तुभ्यं क्षेत्राणां पतये नमः. आतताय स्वरूपाय वनानां पतये नमः. रोहिताय स्थपतये वृक्षाणां पतये नमः. नमस्ते मंत्रिणे साक्षात् कक्षाणां पतये नमः. औषधीनां च पतये नमः. साक्षात् परमात्मने उच्चैर्घोषाय देवाय पतीनां पतये नमः. सत्त्वानां पतये तुभ्यं वनानां पतये नमः. सहमानाय शान्ताय शङ्कराय नमः. आदीनां पतये तुभ्यं व्याधीनां पतये नमः. ककुवाय नमस्तुभ्यं. नमस्ते निषङ्गिने स्तेनानां पतये तुभ्यं. कृत्रिमाय नमो नमः. तस्कराणां नमस्तुभ्यं पतये स पापहारिणे. वञ्चते परिवञ्चते सायूनां पतये नमः. नमो निचेरवे तुभ्यम् अरण्यपतये नमः. उष्णीषिणे नमस्तुभ्यं. नमस्ते परमात्मने विशुद्धाय नमस्तुभ्यं. आसीनाय नमो नमः. शयनाय नमस्तुभ्यं. सुषुप्ताय नमो नमः. प्रबुद्धाय नमस्तुभ्यं. स्थिताय परमात्मने सभारूपाय ते नित्यं सभापतये नमः. नमः शिवाय सांबाय साक्षात् नमः शिवाय सांबाय ब्रह्मणे सर्वसाक्षिणे. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम गंगणपति नमः. गंगणपति नमः. गंगणपति नमः. नमः शिवाय. नमः सुब्रह्मण्येश्वराय. ओम सुब्रह्मण्येश्वराय नमः. ओम सुब्रह्मण्येश्वराय. ओम सुब्रह्मण्येश्वराय नमः. ओम नंदीश्वराय नमः. ओम नंदीश्वराय नमः. ओम महेश्वराय नमः. ओम पार्वती परमेश्वराय नमः. ఈరోజు నేను కిచిడి చేస్తున్నాను నోరు టేస్ట్ అవ్వడానికని. నేను అది కందిపప్పుతో చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే కందిపప్పు వేయించాను ఫస్ట్. ఏమీ వేయలేదు, ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు, జస్ట్ వేయించాను. ఇది చేసిన పప్పు కాబట్టి కొంచెం ముందే వేయించి పెట్టుకున్నాను. వేయించి పెట్టి నీళ్ళు నానబెట్టాను, అదే చూపిస్తున్నాను. ఇదిగోండి, వేయించిన పప్పుకు నీళ్లు పోసి నానబెట్టాను. ఇది కొంచెం చాలా టైం పడుతుంది. చేసిన పప్పుకి కొంచెం నానడానికి టైం పడుతుంది. ఎప్పుడు నేను వేయించి నానబెడతాను కదా, అలా నానబెట్టాను. కిచిడికి కంపల్సరీ వేయించాలి పప్పు, టేస్ట్ వస్తుంది అప్పుడే. చూడు నానిపోయింది. ఇప్పుడు 1 కప్పు పప్పుకి 2 కప్పులు రైస్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకుందాము. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ రైస్ నానబెట్టేశాను. 1కి 2 ఒకసారి కడిగేస్తాను. మంచిగా కడిగేసుకుంటున్నాను 1-2 సార్లు.
పొట్టుపప్పు కదా, కొంచెం కడిగేసి వాడుకుంటే బెటర్. పొట్టంతా వచ్చేసింది. పొట్టు కూడా పడిపోయింది చూసారా. రైస్ రెండు కలిపి నానబెడతాను, ఉడకబెడతాను. 5-6 ఒకటి దాలు 2 రైస్ కదా, 5-6 కప్పుల నీళ్ళు పోస్తాను. అదే మనం కొలుసుకునే దాన్ని బట్టి 5 to 6. ఏమి ఎక్కువ అనిపించవండి, ఉడికిన తర్వాత అర్థమవుతుంది మీకు. One, 2, 3, 4, 5, 6. ఈ రైస్లో కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, సాల్ట్ తక్కువ ఉంటేనే బాగుంటుంది, కిచిడి మంచిగా తినగలుగుతాము. హల్దీ, వేసి ఇంకా ఉడకబెట్టుకున్నాము. విజిల్స్ అంటారా, అది మన ఇష్టం. మంచిగా ఉడికే వరకు, విజిల్స్ మంచిగా ఉడికే వరకు తీయకూడదు. చింతపండు నానబెట్టుకుంటున్నాను పచ్చిపులుసు కోసం. ఆల్రెడీ చెప్పాను పచ్చిపులుసు ఎలా చేయాలనేది. ఇక్కడ నేను బఠానీ ఉడకబెట్టుకున్నాను. 3 or 4 విజిల్స్ చాలు. 3 విజిల్స్కి మంచిగా మగ్గిపోతుంది. 3 విజిల్స్ చాలు. మెత్తగా తినాలి అని. ఇంకా ఎలా ఉడికిందో చూద్దాము. వావ్, ఎంత బాగా ఉడికింది. పప్పు కూడా సూపర్గా ఉడికిపోయింది. బఠానీ నా దగ్గర గ్రీన్ బఠానీ లేదు కాబట్టి ఎండు బఠానీ నేను నానబెట్టేసి ఉడకబెట్టేశాను పోపు కోసం. మీర కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, చిన్నగా వేస్తే అట్టయిపోతాయి అనుకుంటే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలాగే కూడా వేసేసుకోవచ్చు. ఇంకా టమాటా కూడా పెద్ద కట్ చేసుకుంటాను, కలర్ఫుల్గా ఉంటుంది. చిన్నగా కట్ చేసుకోవాలి అంటారు కానీ పెద్దగా కట్ చేస్తే చిన్నగా చేసుకుందాంలే. మళ్ళీ ఎంత మెత్తగా అయిపోయింది టమాటా.
పచ్చిమిర్చి, ఇది పచ్చిపులుసులోకి చిన్న కట్ చేసుకోవాలి. ఇది కిచిడికి. తర్వాత పుదీనా, చిన్నగా ఉంది ఆకు. కరివేపాకు, ఎండుమిర్చి పోపుకి, ఇంకా ఆలు. ఆలు ఇలా చిక్కు తీసుకొని పెద్ద పెద్దగా కోసుకుంటాను, ఎందుకంటే తినని వాళ్ళు ఉంటే తీసి పెట్టేస్తారు, మళ్ళీ మెత్తగా ఉడకదు. పెద్దగా కట్ చేసుకుంటే మొత్తం మెత్తగా అనిపించదు, తినేప్పుడు బాగుంటుంది. చాలా ఏం కాదు, మరీ ముక్కలు ఎక్కువైపోతాయి. ఇంకా కొన్ని బీన్స్, టోటల్గా ఇవి. ఇంకా పోపు పెట్టేసుకుంటాను. పెద్ద గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం పడుతుంది ఆయిల్, కొంచెం నెయ్యి రుచి కోసం. జీలకర్ర, ఇదిగోండి మిరియాలు, ఎండుమిర్చి, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం వేగితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసేసాను, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి వేసేసాను. పుదీనా, కరివేపాకు, క్యాప్సికమ్, ఆలు ఎక్కువగా తినని వాళ్ళు వేసుకోవద్దు, అందులో మేము కూడా ఒకటి కాబట్టి ఎక్కువ వేయలేదు. అందుకే ఇదిగో టమాటా,
ముక్కలు ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి మొత్తం వేసేసాను. ఇది ఎక్కువ శాతం వేస్తాను. తర్వాత పచ్చి బఠానీ అదే ఉడకబెట్టుకున్న బఠానీ వేసి కొంచెం మగ్గనిస్తాను. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవన్నీ మసాలాలు వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి, ధనియాలు, జీలకర్ర 2 పొడులు, కొంచెం పసుపు, ఇంగువ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం కారపొడి వేసుకోవాలి. కారం, ఉప్పు. ఆల్రెడీ రైస్ వేసాం కాబట్టి పోపు మందం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో లిటిల్ బిట్ సాంబార్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ని డామినేట్ చేస్తుంది కాబట్టి ఎంత వేయాలో అంతే వేసుకోండి. కొంచెం వాటర్ వేస్తే మసాలా కింద అంటుకోకుండా మంచి ముక్కలకు అంటుకుంటుంది. ఏం కాదండి, కొన్ని వాటర్ కాబట్టి. మసాలా వేసినప్పుడు కంపల్సరీ వాటర్ వేయాలి. వాటర్ వేస్తేనే కిందకు అంటుకోదు. అంటే ఇలా ముక్కలు వేసినప్పుడు వేస్తే మాత్రం. మగ్గుతుంది, ఉడకడానికి వస్తుంది. ఇప్పుడు వేసేస్తాను అన్నము. దాంట్లో రైస్ వేస్తున్నాను అన్నమాట. రైస్ వేసి కలుపుతున్నాను. రైస్ రెడీ అయిపోయిందండి. కిచిడి. దాల్ ప్లేన్ రైస్ వేరే ఉంటుంది, ఇది కిచిడి ఆల్ వెజిటేబుల్స్ వేసి చేసుకున్నాను. పోపు ఏముంటుంది, ఓన్లీ జీరా, ఎండుమిర్చి, ఇంగువ వేసి ప్లేన్ పప్పు రైస్కి కలుపుకోవటమే అంతే. ఇది వెజిటేబుల్ కిచిడి, కూరగాయలు వేసిన కిచిడి అన్నమాట. ఇలా కీరో దోసకాయ మరియు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో పెరుగు వేస్తాను. పెరుగు నలుపు వేసి పోపు పెడతాను. దాంట్లో ఎండుమిర్చి, ఇంగువ పొడి, ఆవాల జీలకర్ర ఆల్రెడీ ఉంది. దీన్ని పెరుగు మిశ్రమంలో కలిపేస్తాను. ఇది కిచిడికి చాలా బాగుంటుంది టేస్ట్. కిచిడి, రైతా. సో ఆల్రెడీ మన వీడియోలలో ఉంది పచ్చిపులుసు.